ఇంట్లో ఖర్చు ఎక్కువైపోతుంది, పుల్లయ్యని ఎలా పంపించేయాలా అనుకుంటున్నాను. వాడే ప్రయాణం కట్టేసి మన బరువు తీసేశాడు. బాధపడకు పుల్లయ్య, వెళ్ళడం గురించి అంత బాధపడడం ఎందుకు? ఇవాళ రేపో అందరం వెళ్ళవలసిన వాళ్ళమే కదా. చూడు, ఈ పావలా ఉంచుకుని గూడూరు స్టేషన్ లో గుడ్డాడు ఉంటాడు, వాడి దగ్గర ఉప్పు శనగలు కొనుక్కు తిను. నేను బాధపడుతున్నది నా గురించి కాదండి, నాగమణి అమ్మగారు అయ్యగారు కంచికి వెళ్తున్నారు కదా, అందు గురించి. నువ్వు వెళ్ళలేదా? కంచిక ఇప్పుడెందుకు? ఇప్పుడెందుకు కాబట్టి వెళ్ళే, పుణ్యమైన వస్తుంది. తీర్థయాత్రకు వెళ్తున్నాడు నెలపాటు, వెళ్ళే. కంచికి వెళ్ళేది తీర్థయాత్రల కోసం కాదు, అక్కడ కథలు దొరుకుతాయి కదా. కథలా? కంచిలో పట్టు చీరలు కదా దొరుకుతాయి. అది కాదయ్యా, మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథ చెబుతూ ఆఖరణ కథ కంచికి మనం ఇంటికి అని చెప్పేవాళ్ళు కదా, అలా చేరిన కథలన్నీ కంచిలోనే ఉంటాయి కదా. ఈ లెక్కన మీకు నెల రోజులు సరిపోవు, సంవత్సరం ఉండైనా సరే మంచి కథతో తిరిగి రావాలి వదిన గారు. ఇదంతా మీ మీద అభిమానంతో కాదమ్మా, పూటకు 2 భోజనాలు మిగులుతాయని. ఆ విషయం తెలుసు కదా, నువ్వు నోర్మి. జయ, ఇల్లు జాగ్రత్త. వంట వార్పుకి పుల్లయ్య ఉన్నాడుగా, 2 కథలు దొరకగానే వచ్చేస్తాం. వస్తామయ్యా మరిది. వచ్చేటప్పుడు మంచి శుభవార్త రావాలండి. సర్లే, కొత్తగా పెళ్ళయింది మీకు మాకు కాదు. అయినా వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముందండి. నువ్వు నోరు పోసుకుని సామాను బయటికి తీసుకెళ్ళు. పద.